స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలకు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి పురస్కరించుకుని బుధవారం ఒంగోలులోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు సంతనోత్తరపాడు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్, శ్రీ బిఎన్ విజయకుమార్, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, పలు సంఘాల నేతలు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు. అల్లూరి సీతారామరాజు చేసిన స్వాతంత్ర పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి అడవి బిడ్డలను అండగా నిలిచిన 27 సంవత్సరాల వయసులోనే ప్రాణత్యాగం చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. బ్రిటిష్ వారికి చెప్పిన వారి ఆయుధాలు కొల్లగొట్టిన మొనగాడు అల్లూరి సీతారామరాజు అన్నారు. సంతనోత్తరపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ, అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని వీరికి స్ఫూర్తి తీసుకొని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. నగర్ మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ధైర్యంగా ఎదురొడ్డి విరోచితంగా ప్రాణాలు విడిచిన మహాన్ నాయకుడు అల్లూరి సీతారామరాజు అని, వీరు చేసిన త్యాగాలు వెలగట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజుల, సిఇఓ సింహనారాయణ, పలు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశానికి చేసిన సేవల్ని, త్యాగాలని, దేశభక్తి, అంకిత భావాన్ని ఈరోజు స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అయితే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన జిల్లాలో కలెక్టర్ గారు, అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారు, మన సంతనోత్తరపాడు శాసనసభ్యులు విజయ్ గారు, మేయర్ గారు అందరం కూడా నివాళులర్పించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు, అడవి ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులోనే ధైర్యవంతుడిగా ఆయుధాల విషయంలో కానీ ఏదైనా కూడా చెప్పి ఈ టయానికి వస్తాము, ఈ టైంలో మేము తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పి ఆ విధంగా స్వాధీనం చేసుకొని స్వాతంత్రం కోసం అనేక సేవలు అందించి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులో ఆ రోజు 27 సంవత్సరాలకే ఆయన చనిపోవటం, అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే ఆ వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారికి ఒక చరిత్ర ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం స్మరించుకోవాలి. ఆయన స్ఫూర్తి, ఆయన ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. అల్లూరి సీతారామరాజు గారు మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఆయన పార్టిసిపేట్ చేసి ట్రైబల్స్కి ఎంతో బ్రిటిషర్స్ ట్రైబల్స్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండి ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వారి మీద పోరాడి మన దేశానికి స్వాతంత్రం కోసం ఆర్మ్డ్ స్ట్రగుల్ ద్వారా వస్తుందని భావించి ఆ రోజు ఎన్నో మంచి పనులు చేశారు. మరీ ముఖ్యంగా ట్రైబల్స్ని కాపాడారు. ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని, అలాంటి మంచి వ్యక్తుల్ని, మనకి స్వాతంత్రంలో ఎంతో పాల్గొన్న వ్యక్తుల్ని ఈరోజు మనం గుర్తు చేసుకొని వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో వారి విగ్రహానికి మరి గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, సంతనోత్తరపాడు ఎమ్మెల్యే గారు, జేసీ గారు అందరూ కూడా వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొని వారిని మన దేశంలో ఉండకూడదు, వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి పోవాలనడంలో మరి వేరోచితంగా పోరాడి
అలాగే అక్కడ మన్యం ప్రజలందరినీ కూడా ఉత్తేజన చేసి వారి యొక్క ప్రాణాలని వారు కాపాడడంలోనూ కూడా ఎంతో ముందు చూపు చూసి చివరికి మరి వారి బ్రిటిష్ వారి చేతుల్లోనే కూడా ప్రాణాలను అర్పించడం అనేది, దేశం కోసం ప్రాణం అర్పించడం అనేది ఒక గొప్ప నాయకుడిని ఈరోజు మనం గౌరవించుకోదగ్గ విషయము. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాలను కానివ్వండి, వారి యొక్క నడవడికను కానీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలీసులు భద్రతా పరంగా డ్రిల్ నిర్వహించి ప్రజలు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు సంఘ విద్రోహ చర్యలు నిర్వీర్యం చేయుట, సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షణ, పౌరులకు భద్రతా భావాన్ని కలిగించే చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీం అన్సారియా ఐఏఎస్ మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పర్యవేక్షణలో బుధవారం ఒంగోలు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, జిల్లా పలు ప్రదేశాల్లో అగ్ని పేలుడు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు అనుమానాస్పదమైన బ్యాగ్ ఉంచి ఆ ప్రదేశంలో దాన్ని గుర్తించి చేపట్టాల్సిన భద్రతా చర్యలు, సైరన్లు మోగించుట, తక్షణమే ఏమి చేయాలి, రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైర్, హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలు, సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కీలకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న 244 జిల్లాలను భద్రతా పరంగా ప్రత్యేకంగా గుర్తించి మాల్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు, ఈ క్రమంగా మన రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. అయితే కీలక ప్రభుత్వ సంస్థలో ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశించినందున ఒంగోలు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ఈ మాల్ డ్రిల్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె. నాగేశ్వరరావు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ఒంగోలు 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హాజరత్తయ్య, ఆర్ఏలు రమణారెడ్డి, సీతారామరెడ్డి, ఏఆర్ ఎస్ఐలు, ఇతర పోలీస్ శాఖ అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. హెల్ప్ చేస్తున్నాయి. పానిక్ సిచ్యువేషన్కి వెళ్ళవలసిన పని లేదు. మీ కండగా జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటుంది. అప్పటిగా పోలీసు వారు ఘటనలో గాయపడినటువంటి వ్యక్తులకు సహాయం అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మంటల్ని ఏమేమి ఆపివేస్తున్నారు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి. మమ్మల్ని కాదు, ఆపరేషన్ వచ్చింది. టెర్రరిస్ట్ కానీ మావోయిస్ట్ కానీ ఒక బాంబు పెట్టాలంటే సార్, ఒక ఎక్స్ప్లోజివ్, ఒక డిటోనేటర్, ఒక పవర్ సోర్స్, ఈ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 4 లేనిది బాంబు అనేది పేలదు. అర్థమైంది సార్? అంటే ఇటువంటి ఈ 4 ఇంటి వల్ల బాంబు తయారవుతుంది. కదా సంబంధం ఉన్నటువంటి ప్రదేశాల్లో జనాలు ఎవరైనా కానీ ఇటువంటి అనుమానాస్పద ప్రదేశాల్లో సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితి
అందరికీ నమస్కారం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్లో సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండ్ రిహర్సల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన రాష్ట్రంలో గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అందరు జిల్లా కలెక్టర్స్ కూడా ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పైన చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ ఎస్పీ గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ని ఐడెంటిఫై చేసి సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో అయితే ఒక డిస్ట్రిక్ట్ వైజాగ్ కేటగరైజ్డ్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాలో కూడా ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలైజేషన్స్ అక్కడ మాక్ డ్రిల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఎస్పీ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మార్నింగ్ నుంచి చేస్తున్నాము. సో దాని మేరకు ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి, అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని అంటే దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా, ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది, దాని గురించి మనమే ఒక ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది పెట్టడం జరిగింది. దాని మేరకు మనకి ఇచ్చిన SOP ప్రకారం ఈరోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు 5 o'clock గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మనం మాక్ డ్రిల్ని ఈరోజు చేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో మనకు సివిల్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ అలాగే వేరే డ్రిల్స్ అన్నీ కూడా ప్రిపేర్నెస్ మనం చెక్ చేసుకుంటున్నాం. అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టలేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో రైల్వేస్ కానివ్వండి, అలాగే పెట్రోల్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి IOCL, BPCL సింగరాయకొండ ఏరియాలో ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి కలెక్టరేట్, అలాగే ఇంపార్టెంట్ ఆఫీస్ SP మా ఆఫీసు, అలాగే రైల్వే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, డిఫరెంట్ ఏమేమున్నాయి చర్చెస్, టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు మాక్ డ్రిల్ కూడా కొన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా. అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషను, బస్ స్టాండ్ అన్నింటిలో కూడా ఈరోజు కండక్ట్ చేసాం. సో ఇక్కడికి నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా అటెండ్ అయ్యాం. ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మాక్ డ్రిల్ ఒక ప్రిపేర్నెస్. ఇది ఎటువంటి సంఘటనలు జరిగినా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది. మీరు అందరూ చూశారు. అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ, తీవ్రవాదులు కానివ్వండి, బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీసు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా ఒక ప్రిపేర్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది. హానరబుల్ CM గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగు దీని యొక్క ప్రిపేర్నెస్ గురించి కూడా ఇప్పుడు VC కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్నెస్ కోసం ఈరోజు మాక్ డ్రిల్ని మనం కండక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రీయ బాల స్వాధి కార్యక్రమం
ఆర్బీఎస్కే కింద పిల్లలకు ఏ చికిత్స అయినా ఉచితంగా చేయడం జరుగుతుందని ప్రజలు ఈ సదవకాశం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. బుధవారం జీజీహెచ్లోని జిల్లా బాల భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ పోర్టబుల్ ఎక్స్రే యూనిట్ను మరియు పిన్నపనేని సిద్ధార్థ వైద్య కళాశాల ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహిస్తున్న గ్రహణం ముర్రి పెదవి చీలిక మరియు అంగటి చీలిక టెస్ట్ స్కిన్నింగ్ క్యాంపెయిన్ను జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా ప్రారంభించారు. గారు చక్కగా సమయం ఇచ్చారు, వచ్చారు. అందరూ కూడా కూర్చుంటే కొత్త వాడు అందరు కొత్త వాడు అందరు ఇక్కడ కాదు, ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీకు ఎవరైతే ముందు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, అక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం ఇదే మేడం, ఫస్ట్ ప్రకాశం ఇదే మేడం, కానీ అక్కడ యూజ్ చేసిన డేటా అంతా అందులో ఉంది మేడం. అందుకని మేము అది ముందే రాసి పెట్టుకున్నాం. 740 మంది పేషెంట్స్ నేను చూసినట్టు కొంత మాన్యువల్గా క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్స్ కావచ్చు, ప్రతిదీ మేడం. మోర్ దాన్ 5 years దీంట్లో చూసుకోవచ్చు, డైరెక్ట్ చూసుకోవచ్చు. 5-10 minutes అయిపోతుంది ప్రాసెస్. ఒక 10-20 మందికి ఒక చోట తీసేసి వాడు మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్స్రే తీసి తర్వాత డెవలప్ చేసి అనే అవసరం లేదు. స్మార్ట్ హౌస్ ఇది ఒక అడ్వాంటేజ్. మొత్తం ఇలా కనిపిస్తుంది మేడం. దీని దగ్గర మనం క్లిక్ చేసేస్తే బ్లూ కలర్లో లంగ్స్ వచ్చేస్తుంది మేడం. వచ్చేసిన తర్వాత ఇదే మేడం సేమ్. అంటే అక్కడ ఇదంతా సెట్ అయితేనే అక్కడ మొత్తం పడుతుంది మేడం, స్క్వేర్ పడుతుంది మేడం. ఖచ్చితంగా సెంటర్ చూసుకొని రిమోట్ ఉంది మేడం. దీనికి మనం ఇక్కడే అది గ్రోత్ చేశారు, కొన్ని రిపేర్ చేస్తారు. Near normal, because if we don't achieve the near normal stage, they have that stigma which is being carried out throughout the life. Bone will not be there. In the midline only soft tissue. కరెక్ట్ చేసిన లెఫ్ట్ ప్యారెట్ పెట్టండి మేడం, ఒకసారి ఇది కరెక్ట్ చేసి. ఇది కోర్, ఇది మేడం మనం చూసింది ఈ బేబీకి ఆపరేట్ చేసిన తర్వాత క్లోజ్. అన్నింటి దీనికి తీసేసి ఇది వర్త్ ఆఫ్ 50 lakhs ఈజీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వచ్చింది. ట్రైనింగ్ అదే వాళ్ళు వచ్చారు మేడం, వాళ్ళు వచ్చి ట్రైనింగ్లో ఇచ్చారు మేడం. మేమంతా మ్యానుఫ్యాక్చరింగ్లో మనం గొప్ప దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ బోర్డు వాడతాం. ఇక్కడ నుంచి మనం కూడా చేస్తాం. చెప్పండి అది మనం ట్యాబ్లెట్ కూడా కానీ ఫిల్టర్స్ కానీ సైజ్ పెట్టుకున్న తర్వాత ఇది రన్లో పెట్టాను.
అది వచ్చేసి మనకు ఎనర్జీ మేడం. లేజర్ బీమ్ ఎంత ఎనర్జీ 532 నానోమీటర్స్, 1064 నానోమీటర్స్. ఇది కూడా ప్యాసివ్ లాంగ్ పల్స్ మేడం. ప్యాసివ్ లాంగ్ పల్స్ అంటే పేషెంట్ స్కిన్ రెజల్యూషన్ కోసం చేస్తాం మేడం. దీనిలో ట్యాబ్లెట్ రిమూవ్ చేస్తాం మేడం. ట్యాబ్లెట్ రిమూవ్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ మెలాస్ కానీ ఏదైనా అన్ని దీనిలో చేస్తాం మేడం. అయితే అక్కడ ఏమంటే ఈ ఎనర్జీని మనం మానిటర్ చేసుకుంటాం. నేనైతే లేదు అంటే కొన్ని పెయిన్ఫుల్ కండిషన్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం టాపికల్ ఇస్తాను. అంటే టాపికల్ లోకల్ అందిస్తాను. చేస్తాను. మేము టాపిక్ అంటే డిఫరెంట్ కండిషన్స్కి డిఫరెంట్ డ్రోప్స్ వాడతాను. ప్రజెంట్ ఈ డ్రోప్తో వాడుతున్నాను కదా. డిఫరెంట్ కండిషన్స్ డిఫరెంట్ డ్రోప్స్. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో డిఈఐసి సెంటర్లో ఆర్బీఎస్కే ప్రోగ్రామ్, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రామ్ కింద మన జిల్లాలో దాదాపు ఒక 30 పిల్లలు, చిన్న పిల్లలకు క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ వారిని గుర్తించి వారికి ఫర్దర్ సర్జరీ కోసం విజయవాడ నుంచి టైఅప్, అక్కడ ఉన్న హాస్పిటల్తో టైఅప్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వారికి సర్జరీ కోసం ఈరోజు ఇక్కడ ఒంగోలు అయితే ఒక 15 పిల్లలు, అదేవిధంగా మార్కాపూర్ జీజీఎస్లో రేపు ఒక 15 పిల్లలు ఉన్నారు. వారు అందరికీ కూడా క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీ చేయబోతున్నాము. ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఈ సర్జరీ, ఒక్కొక్క సర్జరీ దాదాపు 50,000. సో ఒక్క పిల్లకే 3 to 4 సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. సో దాదాపు 1.5 lakhs నుంచి 2 lakhs విలువైన సర్జరీ వారికి ఈ ప్రోగ్రామ్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా సర్జరీ తర్వాత పిల్లలకు స్పీచ్ థెరపీ కూడా, అదేవిధంగా వారికి టీత్ అలైన్మెంట్ అది కూడా దీని కింద చేస్తున్నాము. సో దీని గురించి ప్రజలు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించమని అందరు మెడికల్ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద పిల్లలకు ఏ సర్జరీస్ అయినా కూడా వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చేయడానికి ఉంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనకు మొబైల్ ఎక్స్రే మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా టీబీ పేషెంట్స్, టీబీకి వల్నరబుల్గా ఉన్న పేషెంట్స్ని గుర్తించి, పీపుల్ని గుర్తించి వారికి ఎక్స్రే చేయమని మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక మొబైల్ ఎక్స్రే మిషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఫీల్డ్కే తీసుకువెళ్ళి ఒకే చోట్ల ఒక రోజు కనీసం 100 ఎక్స్రేస్ ఇవ్వడానికి కూడా వీలుంది. కాబట్టి దీని వలన ఎక్కువ మందిని మనము ఐడెంటిఫై చేసి వారికి టీబీ ఉందా లేదా అని గుర్తించడానికి వీలుంటుంది. ఆ సర్వీస్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. విప్లవ వీరుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గుంటూరు రోడ్లోని ఏవన్ కన్వర్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆయన్ని ఈరోజు దర్శించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన స్వాతంత్రోత్సవం నర్సీపట్నంలో కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ వాళ్ళని జరగల్లాడించినటువంటి వీరుడైన సైన్యాన్ని నిర్మించారు. ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎదిగినటువంటి నేను ఆయన ఎక్కడ ఉద్యమాన్ని చేశారో అదే ప్రాంతంలో నేను ఓఎస్పీగా నర్సీపట్నంలో ఆ ప్రాంతంలో చింతపల్లి ఆ ఏరియాలో నేను పనిచేశాను. ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఇంకా అభిమానం ఆయన చేసినటువంటి కృషికి ఆ యుద్ధానికి ఆ యొక్క తిరుగుబాటుకి నిజంగానే హ్యాట్సాఫ్. ఆయన అలాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. అంతవరకు ఈరోజు స్మరించుకోవడం ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలు వేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు మండలం త్రోవగుంట పొగాకు బోర్డు 2లో జరుగుతున్న పొగాకు వేలం పరిశీలించిన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ రైతు ప్రతినిధులతో కలిసి రైతులతోటి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఎమ్మెల్యేతోటి రైతులు పడుతున్న ఇబ్బందులను వారికి దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ బోర్డు ఆదేశాలతో ఈ సంవత్సరం అధికంగా పొగాకు పండించారని, భారీగా ఖర్చులు పెరిగాయని, అకాల వర్షం వలన 1, 2, 3 సార్లు మరలా పొగాకు సేద్యం చేయాల్సి వచ్చిందని, వాటి వలన అధికంగా రైతులు ఖర్చులు భరించారని, ఖర్చులు విపరీతంగా పెరిగాయని, నల్ల బర్లీ పొగాకు మద్దతు ధర అందించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ బోర్డు ప్రతినిధులతోటి అధికారులతోటి గుంటూరులో సమావేశం చేసి మీ డిమాండ్లన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. $280 highest bid, sir. $210 lowest bid. Green. Venkat garu. Quality రావాలి. Quality tobacco. సెల్లులు దించరా రే, సెల్లు ముందర పెడితే ఎట్ట వచ్చిందిరా రావాలి.
రావాలండి. ఏంటి 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 పదండి పదండి కట్ అయిందా? ఏంది కట్ అయింది నీకు ఆగిపోయింది రా బాబా. లైన్ గారు పదండి బ్రదర్ పదండి. మేడం ఒక్క నిమిషం మేడం. $699 వచ్చింది. దాదాపుగా 200 ఆగమన్నారు. 699 బిడ్లు ఎక్కువ ఉన్నాయి కదా, 200 మంది కొనకపోతే మీరు అసలు నేను మీరు కొనే వాళ్ళు బాగుంది కొద్దిగా కాసేపల్లి మేము వెళ్ళిపోతాం. తర్వాత మీరు ఎక్కువ మమ్మల్ని కట్టి మమ్మల్ని కట్టి కొద్దిగా వాళ్ళనే కాదు మమ్మల్ని కట్టి చూడండి. మైకి మాట్లాడు. దగ్గర ఉన్నా కార్లో కూర్చోగానే పెడతా అన్న. తీసా అన్న కార్లో పెట్టారు పాయింట్ దగ్గర పెట్టారు. పాయింట్ పెట్టారా? రెండు ఛానల్ ఈయనకే సూపర్వైజర్ కాదు. సూపర్వైజర్ ఫీల్ అయ్యి సూపర్వైజర్ ఇది అని చెప్తుంటాడు శివ. ఆయన సూపర్వైజర్, నేను వర్కర్నే. అవును, అట్లనే సూపర్వైజర్. మీరు వెనక్కి రావాలి అన్నా, కొంచెం వెనక్కి ఉండరా. కొంచెం ఇప్పుడు అని నీలో కొంచెం వెనక్కి. ఏది ఎమ్మెల్యే గారు అంత దూరం అయిపోయారు. మీరు కొద్దిగా వస్తారు, మధ్యలో దూరారు. వేలు వాడు అవసరం. వాళ్ళ రైతులు ఏమంటాడు, ఎందుకులే అట్లా అంటారు. వద్దు వద్దు ఎక్కకూడదులే వాళ్ళు కష్టపడి ఎప్పుడే పండించాడు తెలిసేది. విజయ్ గారు సార్ అక్కడే సార్ సార్ ఉండండి.
లాగు కొనసాగైతే అసలు కొనట్లేదు. మార్కెట్లో రోజు కనీసం లైవ్ వచ్చి దాదాపు 8 మంది మొత్తం మీద ఒక 30,000 మెయిన్ సైట్ అసలు ఒకటి కూడా ఉంటాయి యావరేజ్ ప్రైస్ రెండేమో 1,00,000 నుంచి 3,00,000 వచ్చింది. మీరేమన్నా అది ఎట్లా ఏమన్నా ఆపుకుంటున్నారు రైతులే ఇబ్బంది పెడుతున్నారు. 2,70,000 పచ్చాకు వర్కులు బ్యాగులు 2,70,000 సరే ప్రత్యామ్నాయాలకు వేసారులే ఎంత పెంచినా వెంకయ్య చేస్తారు 5 years బ్యాక్ చేస్తే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు ఏ పంట కూడా గిట్టుపట్లేదండి. శనగ పరిస్థితి కూడా అలానే ఉంది. శనగ బాగాలేదు, మెరుగు బాగాలేదు, గిట్టుబాటు అయితేనే బాగా పండిన వాళ్ళు బయటపడతారు. బాగా పండుగ 8 క్వింటాలు అయిన వాళ్ళు 3,000 రూపాయలు యావరేజ్ ఇస్తే బయటపడతారు. అంతకంటే తగ్గిన వాళ్ళు అది ఏం తీర్చలేదు. కనీసం ఈ బాగా అయిన వాళ్ళకి కూడా దాని ఎక్స్పెన్సెస్ సరిపోతుంది. బదిలీ వాళ్ళు ఎక్కువైతారు మనకు వచ్చిందండి. బదిలీ ఏంటంటే కంపెనీ కూడా ఉందని చెప్పండి, బదిలీ చేశారు. మొన్నడైనా సీఎం లెటర్ పెట్టాలన్నాం అచ్చెన్నాయుడు గారు. ఎఫ్సీ పొగాకి బదిలీకి డిఫరెన్స్ ఉంది. మరి సీఎం గారికి లెటర్ పెట్టిస్తానంటున్నారా? అచ్చెన్నాయుడు గారు ఎట్లా పెడతారు అసలు? బదిలీ కూడా ఊర్లో తీసుకురావాలని తన ఉద్దేశం. ఎఫ్సీ అంటే కాల్సిన పొగాకు, బదిలీ అంటే నాన్ ఎఫ్సీ. అది దానికి దీనికి సంబంధం ఉండదు. కావాలంటే దాన్ని సపరేట్ బోర్డు పెట్టుకోవాలి, కానీ ఈ బోర్డు ఎట్లా దొరుకుతుంది సపరేట్? దీంట్లో ఎంతో చేసి అంతా కష్టపడి చేసి ఆ రోజు వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు కూడా 2 గంటలు 3 గంటలు రోడ్డు మీద అంతా నిలబడ్డాడు. ఇంకా కొంటేనే నేను బయటికి పోతాను, లేకపోతే బాను గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేటప్పుడు 5% లేచిండాడు. కుర్చీ కూర్చోబెట్టాం. వాడినంటే వారం గంటల కూడా రాలేవాడు తాత, అక్కడే కూర్చున్నాడు 20 సంవత్సరాల క్రితం. అందులో 3 గంటల సేపు 9 గంటలు కూర్చున్నాడు. గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేస్తానంటే ఫుల్ వచ్చాడు.
నో బిడ్లు ఉంటున్నాయి 50% నో బిడ్లు టోటల్ స్టేట్ వైడ్ యావరేజ్ 260 ఇప్పుడు స్టేట్ వైడ్ 270 ఓవరాల్ స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి యావరేజ్ ప్రైస్ దాదాపుగా పోయినసారికి ఇప్పటికి యావరేజ్ 30 రూపాయలు తేడా ఉంది సార్. ఇప్పటికి టుడే 30 రూపాయలు యావరేజ్ తేడా ఉంది. ఇప్పుడు పచ్చా కొట్టలేదు, లో గ్రేడ్స్ కొట్టలేదు. మనకి ఇండెంట్స్ బోర్డు ఫిక్స్ చేసింది. ఈ సంవత్సరం ఇప్పుడు వద్దు అంటేనే 167 ఫిక్స్ చేశారండి. 167 తగ్గించమే తప్పు. అదేమంటే వాళ్ళు 170 ఇండెంట్ పెట్టారు అని అంటున్నారు. 170 ఇండెంట్ పెట్టిన వాళ్ళు మరి కొనాలి కదా. ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు, మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదు అంటున్నారు, రేట్లు ఫిక్స్ కాలేదు అంటున్నారు. ఓకే, రేట్లు ఫిక్స్ అయ్యేదాకా పని ఆపుదామా ఈ 10 రోజులు? అది మాట్లాడు. కన్జంప్షన్ పెరిగింది కదా. ఈ సంవత్సరం కూడా అన్నీ యాడ్జీలు రావాలా. పోయినసారి కన్నా కూడా 210 పోయినసారి 15-20 కాదండి. ఎందుకంటే ఈ సంవత్సరం వెయిట్ తగ్గుతుంది అన్న. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వెయిట్ ఇవ్వడం లేదు. ఈ సంవత్సరం 5.5 క్వింటాలు 15 పెరగొచ్చు. ఎక్కువ వేసినందువల్ల యూనిట్ అంత పొగాకు కానీ వెయిట్ తగ్గింది. కర్ణాటక పెరిగింది మళ్ళీ. ఎక్సెస్ పొగాకు 36 క్వింటాలు ఆథరైజేషన్ తర్వాత 36 దాటిన తర్వాత 2015 సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్ ద్వారా కొన్నారు. అంతకుముందు 80 సొసైటీ ద్వారా కొన్నారు. ఆ తర్వాత 2015లోనే 20 రూపాయలు కేజీ బోనస్ ఇచ్చేస్తారు. టొబాకో బోర్డు 15 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ 5 రూపాయలు స్టేట్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు అది ఇచ్చినా కూడా సరిపోదు. ఏదో పద్ధతుల్లో కాంపిటీషన్ అనేది రావాలి సార్. కాంపిటీషన్ రాకపోతే కంపెనీలో కూడా ఇంట్రెస్ట్ చూపదు. అందువల్ల మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి కొనిపించేటట్టు స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్ 20 రూపాయలు లోపు పట్టు చూపులు ఇవాళ సాధ్యమైతే 4 గంటలు 4,000 ఇచ్చేసి రేటు సంబంధం లేదు. వాళ్ళ పరిస్థితి
మినిమం మార్కెట్ పెట్టాలి దాన్ని బట్టే కదా వాళ్ళ మార్కెట్ బట్టి కూడా ఆ మార్కెట్ బట్టి ఆ రోజు మన స్టేట్ గవర్నమెంట్ని కొనుగోలుదారులు జరపడం మొదలు పెడితే రేట్లు కూడా అది లేకపోతే అప్పటిదాకా డబ్బులు ఈరోజు ఏదైతే రైతులు పొగాకు సమస్యలు కూడా ఈరోజు కోరుకొచ్చాము. ఎందుకంటే గిట్టుబాటు ధరల కోసం ఈసారి ఏదైతే రాష్ట్రంలో 140 మిలియన్ల పొగాకు ఈసారి ఉంది. ఈసారి దాన్ని 165 మిలియన్ల వరకు ఈరోజు రైతులు కూడా ఎక్కువ పండించడం జరిగింది. దానికి ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికోసం చెప్పి ఈరోజు రైతులను పలకరించి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి నేను మన మన శాసనసభ్యులు విజయ్ గారు అందరూ కూడా వచ్చాము. మన సిపిఐ ప్రసాద్ గారు అందరూ కూడా మాట్లాడుతున్నాము. నేను ఎక్కువ ధర్మారెడ్డి గారు అదేవిధంగా మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన ఎప్పుడు రైతులకి శ్రేయస్సు కోరుకునేది ముఖ్యమంత్రి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఇదివరి కాలంలో కూడా అప్పుడుండే పరిస్థితుల్లో పొగాకు రేటు లేకపోతే అప్పటికప్పుడు ₹5 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా ₹10 స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతులను కూడా పొగాకు పోటీ ద్వారా ఆ రోజు బోనస్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా రైతులను ఆదుకుంటున్నారు. ఈరోజు ఎందుకంటే పొగాకు కూడా క్వాలిటీ ఆఫ్ పొగాకు కానీ లేకపోతే రైతులు కూడా పోయినసారికి ఇప్పటికీ నీళ్ళు కూడా పెరుగుతూ పోతారు. పొగాకు పండించేది కూడా పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా ప్రత్యామ్నాయం వేరే పంట పండించడానికి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు లేకుండా పోయింది. ఇక్కడ వచ్చే లోపలికి పొగాకు తప్పితే ఈ పంటలకి వేరే ఆదాయం లేకుండా పోయింది. అందుకనే పొగాకు మీద ఆధారపడే ఈ రైతులు కూడా ఈరోజు ఖర్చు కూడా పెరిగిపోయింది. ఈరోజు అదివరకు ఉండే ఖర్చుకి ఇప్పటికి దగ్గర 60% పెరిగింది. కూలి కాడించి అదేవిధంగా బ్యాటరీ కాడించి మొక్కల కాడించి అన్నీ కూడా పెరగటం వల్ల రైతులకి గిట్టుబాటు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము కూడా ఈరోజు మన ఆరోగ్యాన్ని వీళ్ళందరూ కూడా కలిసాం, రైతులతో మాట్లాడాము. ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళతో కూడా చేస్తాం. మేజర్గా ఈరోజు 45% వరకు ఉంటుంది ఐటీసీ పడతాయి. మిగతా కంపెనీలన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు అవన్నీ కూడా ఏదైనా ఆడుకుంటే వాళ్ళు కొనుక్కునే పరిస్థితి. ఐటీసీ మోనోపోల్గా ఎప్పుడో ఇది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి మోనోపోల్ అయిపోయాయి. టొబాకోలో వేరే వాళ్ళు కూడా ఎవరిని కూడా రాకుండా వాళ్ళే తీసుకునే పరిస్థితులు కూడా ఇదివరకు ఐటీసీ ఆ విధంగా తయారైపోయింది. ఎంతోమంది కంపెనీలు ఉండేవాళ్ళు కూడా పొగాకు కంపెనీలు ఉండేవాళ్ళు కూడా ఈరోజు ప్రత్యామ్నాయం వెళ్ళిపోయారు. ఎందుకంటే 10 మిలియన్లు 20 మిలియన్లు కొనుక్కొని స్టాక్ పెట్టి దానికి గిట్టుబాటు ధర లేక లేనిపోయిన వడ్డీలు బ్యాంకు వడ్డీలు పడతాయి. ఇవన్నీ చూడడం బట్టే వాళ్ళందరూ కూడా వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయారు. దానివల్ల కంపెనీస్ కూడా తగ్గినాయి. ఇదివరకు ఉండే కాంపిటీషన్ కూడా తగ్గడం వల్లే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీపే ఒకటి, అదేవిధంగా మన పోలీసెట్ డెక్కన్ ఒకటి, పోలీసెట్ ఒకటి, వీళ్ళంతా కూడా ఇదివరకు 10% 15% కొనేవాళ్ళు ఇప్పుడు 5% 3% వచ్చారు. ఐటీసీ వాళ్ళు కూడా స్లోగా ఉన్నారు. ఈరోజు బోర్డులు పెడితే బోర్డులో కూడా
దగ్గర దగ్గర ఒక 30% వరకు నో బిడ్ అవుతా ఉంది. నో బిడ్ అయ్యి రైతులు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇది కూడా ఉండాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఈ మైసూర్లో కూడా మనకి కర్ణాటక సీజన్ చూసుకుంటే కర్ణాటక సీజన్లో కూడా మనకి పెనాల్టీస్ వేయకుండా ఉంటారు. ఈరోజు ఒక బ్యాగ్కి ఇన్నే పండించాలని చెప్పిన తర్వాత దాన్ని ఎక్సెస్ పండిస్తే దానికి పెనాల్టీ లేకుండా బోర్డు చూసుకునేటట్టుగా దాన్ని కూడా చేశారు. అక్కడ కర్ణాటకకు వచ్చి 88-80 మిలియన్ల వరకు ఈరోజు కర్ణాటకలో జరుగుతూ ఉంది. మన ఆంధ్రాలో ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్రాలో ఎక్కువగా తెలియజేస్తాం. ఈ పెనాల్టీస్ మీద కూడా దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి. రైతుల ప్రత్యామ్నాయం కోసం పోయినసారి బాగుంది, పోయినసారి పంట బాగా వచ్చింది, అదేవిధంగా రేటు బాగుంది, ₹10 ఆదాయం వచ్చిందనే రైతులు ఈరోజు ఇంకొక 20 మిలియన్లు ఉంచుకోవటం వల్ల ఈరోజు అవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ టొబాకో వల్ల బయలు తగ్గడం వల్ల కంపెనీలు తగ్గడం వల్ల రేటు తగ్గడం. కాబట్టి ఇండే కంపెనీలు ఖచ్చితంగా పాత రేటు కంటే వాళ్ళ ఖర్చులు కూడా పెరిగిపోయినాయి కాబట్టి అక్కడ రేటు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము కూడా రైతులతో కానీ మన వాళ్ళతోటి కూడా రైతు సంఘాలతో కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడి రేపు 12 ఏదైతే డిఆర్సీ మీటింగ్ ఉందో దాంతో ఆ రోజు ఆల్ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు, కలెక్టర్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఉంటారు. మొత్తం కూడా కలిసి ఆ రోజు రైతు సంఘాలతోటి ఈ కంపెనీ బైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మంటాం. ఆ కంపెనీ జిఎంలు రమ్మంటాం. బయర్లు కాకుండా ఎవరైతే ఐటీసీ ఉన్నారో ఐటీసీ జిఎం కానీ, జీపీఏ జిఎం కానీ, మెక్కన్ జిఎంలు కానీ మీరు కంపెనీ ఓనర్స్ని కూడా అవసరం అయితే రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మార్గంగా తీసుకెళ్తాం. వాళ్ళ ఇంటి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకూడదు, రైతులకు గిట్టుబాటు చేయాలనే దాన్ని కూడా ప్రపోజల్ కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారు అందరూ కూడా వాళ్ళకు ఒక ఏ విధంగా చేయాలో ఇదివరకు ఇప్పటికి ఎందుకు మార్పు వస్తుందో వాళ్ళ ప్రాబ్లం ఏంటనే కూడా కనుక్కొని రైతుల్ని ఆదుకోవడానికి నేను 12 కూడా ఈ మీటింగ్ కూడా కండక్ట్ చేయమని నేను కలెక్టర్ గారు కూడా చెప్తాం. కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేసే విధంగా దీన్ని కూడా చూసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే రైతు సంఘాలు కానీ మన రైతు నాయకులు కానీ వాళ్ళకు జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయో దాన్ని కూడా మేము పూర్తిగా చేసిన ఇవ్వండి. తప్పకుండా కూడా మాట్లాడి దాన్ని ఏ విధమైన రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలనేదే మా ఉద్దేశం. రైతులకి నిరంతరం ఎండల్లో తిరిగి కష్టపడే రైతులను ఆడుకోవాల్సిన అవసరాలు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే వచ్చాం, అందరితో కూడా మాట్లాడాం. తప్పకుండా దీనికి ప్రత్యామ్నాయం ఎట్లా చేయాలి, రైతులను ఆడుకున్నట్టుగా కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు వీరిద్దరూ ప్రభుత్వ ప్రతినిధులుగా మన ఫ్లోర్కి రావడం జరిగింది. ఈ ఫ్లోర్లో వేలం జరుగుతున్నటువంటి తీరుని పరిశీలించారు. ఎవరెవరు ఏ కంపెనీలు మరి ఈ వేలంలో పాల్గొంటున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఆర్ఎం గారు ద్వారా తెలుసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ రావాల్సినటువంటి కంపెనీల యొక్క ప్రాధాన్యతను పెంచి అదనంగా కొనుగోలు చేసేదానికి, ముమ్మరంగా కొనుగోళ్లు జరిగేదానికి కృషి చేస్తామని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి డిడిఆర్సీలో కూడా రేపు చర్చిస్తామని చెప్పారు. అందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో రైతాంగం ఉన్నారు. చాలా సంక్షోభంలో మన రైతాంగం ఇవాళ ఈ పొగాకు పరిశ్రమని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 సంవత్సరాలుగా మంచి ధర వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం అందరూ కూడా పొగాకు వైపు చూశారు. దీనికి కారణం ఇంకొకటి, మన రాష్ట్రంలో శనగ పండించేటువంటి రైతులు, మన ప్రాంతంలో శనగ ఆ రేటు తగ్గిపోయింది, మినుములు తగ్గిపోయినాయి, కందులు తగ్గిపోయినాయి. ఆల్టర్నేటివ్ క్రాప్ ఏది మనం డెవలప్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మిర్చి ధరలు తగ్గిపోయినాయి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు వైపు రైతులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా బర్లీ పొగాకు వైపు కూడా విచ్చలవిడిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే జోక్యం చేసుకొని
మన పొగాకు బోర్డు ద్వారా అట్లాగే వ్యాపారస్తుల ద్వారా అధికంగా పొగాకు కొనిపించడానికి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇప్పటి వరకు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా గత సంవత్సరం 142 మిలియన్ల పొగాకు పండించాలని పొగాకు బోర్డు నిర్ణయించింది. 215 మిలియన్లు పండింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక పక్క పొగాకు బోర్డు వారు అట్లాగే వ్యాపారస్తులు ఇద్దరు కూడా పొగాకు తగ్గించండి అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఒక పక్క పొగాకు తగ్గించమని మేము చెప్పాము, రైతులు తగ్గించకుండా పెంచేస్తున్నారు అని అంటూ పొగాకు బోర్డు 167 మిలియన్ కిలోలకి రైతులు పంట వేయడానికి అనుమతించింది. అంటే 25 మిలియన్ కేజీల పంటని అధికంగా వేయమని పొగాకు బోర్డు వారే నిర్ణయించారు. రెండో పక్క 170 మిలియన్ల కేజీలు మాకు అవసరము అని వ్యాపారస్తులు చెప్తున్నారు, కంపెనీల వాళ్ళు చెప్తున్నారు. మరి అవసరమైతే కొనాలి కదా. మీరు చెప్పే దాని ప్రకారం 170 మిలియన్ కేజీలని ఇవాళ కొనుగోలుకు సిద్ధం చేయాలి. ఎందుకు మీరు పాల్గొనట్లేదు? బీజీలు కట్టినటువంటి ప్రతి కంపెనీ ఎందుకు రావట్లేదు? ఇక్కడ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలా, పొగాకు బోర్డు ఆలోచన చేయాలా. పొగాకు బోర్డు ఉన్నది ఊరికే మనం తీసుకెళ్ళినటువంటి పొగాకుని అమ్మి పెట్టడానికి కాదు. అమ్మి పెట్టడానికి గతంలో చాలామంది ఉండేవాళ్ళు, వ్యాపారస్తులు విడివిడిగా. ఇది సక్రమంగా లేదు అనేటువంటి దాంతోనే మనం పొగాకు బోర్డు కోసం టంగుటూరులో 3 రైతులు ప్రాణత్యాగం చేశారు. ఇవన్నీ కూడా మరి బోర్డు ఆ రకంగా ఎక్కడైతే ఏ ఇతర దేశాల్లో ఎక్కడ అవసరం ఉంది ఏమిటి అనేది అంచనా వేసి అటు కంపెనీల వాళ్ళతో, రైతులతో, పొగాకు బోర్డు సిబ్బందితో అందరూ కూడా మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకొని అవసరమైనటువంటి చర్యలు ముందుగానే తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది లేకుండా పొగాకు బోర్డు వారు మేమంతా ముందు చెప్తున్నాం, రైతులు పంట వేస్తున్నారు, కానీ ఇవాళ వ్యాపారస్తులు కొనడం లేదని తప్పు రైతుల మీద వేసేటువంటి పని చేయటం సరైంది కాదు. మీరు చేయాల్సినటువంటి ఏ బాధ్యతలైతే మీరు తీసుకోవాలో అది తీసుకోకుండా రైతుల మీద ఈ రకమైనటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేయటం అనేది మరి రైతు సంఘాలుగా మేము దాన్ని ఒబే చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా పొగాకు బోర్డు తక్షణం జోక్యం చేసుకోవాలి. ఎక్కడ ఏ మార్కెట్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారాను, సిటీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి వచ్చి కొనుగోళ్లు చేయడానికి కృషి చేయాలి. గతంలో కూడా దాదాపు 20 రూపాయల కేజీకి అదనంగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అటు కేంద్రంతో మాట్లాడి 15 రూపాయలు కేంద్రం వాళ్ళు బోర్డు ద్వారా ఇచ్చేటట్టు, 5 రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టు జోక్యం చేసుకొని మరి ఆ రకంగా పొగాకు రైతులకి వచ్చేటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి కొంతలో కొంత ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం కూడా అదే దశ కొనసాగుతూ ఉన్నది. అంతకన్నా మరీ దారుణంగా ఒక్కొక్క బ్యారెన్ వేసినటువంటి రైతాలు మరి దాదాపు 4 నుంచి 5 లక్షలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నష్టాన్ని నుంచి బయట వేయకపోతే మరి రైతులు మళ్ళీ ఆత్మహత్యలకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ